హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఇప్పుడు టైం అయింది 6:30 అయిందండి మార్నింగ్. సో నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. అన్వీకి దగ్గు చాలా చాలా ఉంది, డ్రై కాఫ్ అనమాట. అస్సలు పడుకోలేదు పాపం. తను కూడా అస్సలు చాలా చాలా ఇబ్బంది పడింది. ఎన్ని ట్రై చేశానో తెలుసా? టర్మరిక్ మిల్క్ ట్రై చేశాను, హనీ ఇచ్చాను, సిరప్ ఇచ్చాను, చాలా చాలా వేడి నీళ్ళు ఇచ్చాను, స్టీమ్ పెట్టాను. ఇంకా నైట్ అంతా ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను. అండ్ హోమ్ రెమెడీస్ ఎక్కువ ట్రై చేయడం వల్ల ఏమవుతుందో తగ్గుతుందో తెలీదు. రాత్రి అంతా నిద్ర లేదు, లాంగ్ నైట్లా అయింది. సో నా గొంతు కూడా మీరు వినొచ్చు, అంత నార్మల్గా లేదు కదా. పిల్లలకి బాగోకపోతే మమ్మీలకి చాలా కష్టం, పిల్లలకి ఇంకా కష్టం అనుకోండి. సో ఎంతైనా పెయిన్ వాళ్ళకే కదా. పక్కనున్న వాళ్ళు ఎంతైనా అయ్యో అనొచ్చు, పని చేయొచ్చు, కానీ నొప్పి మాత్రం వాళ్ళకే కదా. సో ఏమంటారు? సో నా కళ్ళు కూడా చూడండి, నా రాత్రి అసలు నిద్ర లేదు. సో ఇప్పుడే మా పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయారు. తను వచ్చేస్తారనమాట, మార్నింగ్ వచ్చేస్తారు. సో అప్పుడు నేను లేస్తాను. ఇంకా వెళ్ళిపోయారు. అన్వి వాళ్ళ క్లాస్మేట్ మొన్న పూరి కర్రీ తీసుకొచ్చారంట. సో చెప్పింది తీసుకొచ్చారు అంటే నేను ఇంక ఇప్పుడు లేచి పూరి కర్రీ చేద్దామని వచ్చాను. సరే బ్లాగ్ కూడా స్టార్ట్ చేసేద్దామని చెప్పి కొంచెం మొహం కడుక్కొని రెడీ అయ్యి వచ్చాను. ఓకే, అయితే పూరి పొటాటో కర్రీ చేస్తాను, నార్మల్ సింపుల్. అన్వి బాక్స్ అయిపోతుంది, మాకు టిఫిన్ అయిపోతుంది. సో స్కూల్కి వెళ్తుందో లేదో అయితే ఇంకా తెలీదు. ప్రస్తుతానికైతే పడుకుంది. సో చూద్దాం స్కూల్కి పంపిస్తానో లేదో లేచిన తర్వాత దాని ఎలా ఉందో చూసి అప్పుడు. కానీ చాలా చాలా దగ్గర అయిపోయిందండి. కానీ టర్మరిక్ మిల్క్ బాగానే పనిచేస్తుంది. కొంచెం చెప్పాలంటే నిన్న మార్నింగ్ నుంచి కూడా టర్మరిక్ మిల్క్ కొంచెం ఇస్తే తగ్గింది. రాత్రికి మళ్ళీ తాగంటే అస్సలు తాగను, ఎన్నిసార్లు తాగాలని చెప్పి తాగలేదు. కానీ మళ్ళీ బాగాలేదు కదా నైట్, అప్పుడు మళ్ళీ కష్టపడి కొంచెం తాగించిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ అయితే వచ్చింది. సరే, అయితే ఇప్పుడు పూరి కూర చేసేస్తాను, టీ తాగుతాను, అన్వికి లేచిన తర్వాత స్కూల్కి పంపిస్తాను లేదో చూస్తాను. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. నేను ఇవన్నీ పనులు చేసే లోపల మీరు పూరి కూర చూడండి. బాయ్ బాయ్.
వెల్కమ్ బ్యాక్ అండి. సో చూసారు కదా, పూరి ఇంకా కర్రీ చేశాను. కర్రీ బేసిక్ సింపుల్ పూరి కర్రీ హోటల్స్లో దొరుకుతుంది కదా, సేమ్ అదే. మీరు ఎంతమంది చేసుకుంటారు సేమ్ ప్రాసెస్లో అనేది నాకు చెప్పండి. అండ్ దాని తర్వాత రోస్ట్ పూరి చేశాను. చూసారా, మీలో ఎంతమంది చేసుకుంటారు రోస్ట్ పూరి? రోస్ట్ పూరి చాలా బాగుంటుంది. మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ అలా రోస్ట్గా చేసేసుకొని డబ్బాలో వేసేసుకొని ఎప్పుడైనా మనకి కర్రీ ఉన్నప్పుడు ఏం తినాలో మంచిగా తెలియనప్పుడు హ్యాపీగా రోస్ట్ పూరి తినొచ్చు. నాకు తెలిసి ఒరిస్సా టచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా రోస్ట్ పూరి అనేది తెలుస్తుంది. ఇంకా ఏ ఏరియాల్లో చేస్తారో ఇలాగా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఒక్క పూరి చేసుకొని చూడండి, మీకు నచ్చితే మళ్ళీ ఎక్కువ చేసుకోవచ్చు, సరేనా? సో పూరి సంగతి అయిపోయింది. దాని తర్వాత నా హెయిర్ ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు ఏంటి అని అడిగారు. మొన్న వీడియోలోని లైవ్లోని నా హెయిర్ గురించి చాలామంది మాట్లాడారు, కాబట్టి నేను చూపిస్తున్నాను నేను ఏ షాంపూ యూజ్ చేశాను ఏంటి అనేది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నేను గుడ్ వైబ్స్ ఆమ్లా షికాకాయ యూజ్ చేసేదాన్ని. సో ఇది చాలా బాగుంది. నేను ఇందులోనే గుడ్ వైబ్స్లోనే ఇంకెలా ఉంటాయా ఏంటి అని చెప్పి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ది తీసుకొచ్చాను, స్మూత్నింగ్ షాంపూ. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఇది స్ట్రెంథనింగ్ షాంపూ, ఇది స్మూత్నింగ్ షాంపూ. సో మీకు ఒకవేళ ఫ్రిజీ హెయిర్ ఉన్నా సరే, కవి హెయిర్ ఉన్నా, మీకు స్మూత్నింగ్ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఈ షాంపూ ట్రై చేయండి. చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది నాకు కూడా. బాగా అంటే హెయిర్ అంతా ఒక దగ్గరికి వచ్చేయకుండా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది అనమాట. నిజంగా నాకు చాలా నచ్చింది ఇది. సో గుడ్ వైబ్స్ యాపిల్ సైడర్ వెనిగర్ స్మూత్నింగ్ షాంపూ 200 ml వచ్చేసి ప్రైస్ 225 రూపీస్ ఉంది ఎంఆర్పి. బట్ ఎప్పుడు డిస్కౌంట్స్ ఉంటాయి, మీకు తెలుసు purple.com గురించి చాలామంది చెప్తారు కాబట్టి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూసారంటే ప్రైస్ అప్పుడున్న ప్రైస్ అనేది మీకు తెలుస్తుంది. సో ఎక్కువసార్లు చూస్తుంటే మీకు మారుతూ ఉంటాయి. సో చూసుకొని కొనుక్కోండి, ఏ రోజు కొంటే ఎప్పుడు డిస్కౌంట్స్ ఉంటాయో ఏంటో చూసుకొని కొనుక్కోండి, ఓకేనా? దాని తర్వాత ఇందులోని సేమ్ హౌ టు యూజ్ అంటే సేమ్ అండి. అందులో నేను మీకు ఒకవేళ చూసుంటే కనుక ఆమ్లా షికాకాయ ఎలాగో సేమ్ ప్రాసెస్. ఇది కూడా కొంచెం మనం షాంపూ తీసుకొని హెయిర్ అంతా బాగా మసాజ్ చేసి ఒక 3 to 5 minutes ఉంచి రిన్స్ చేసేయాలి. స్మూత్ హెయిర్ రెడీగా ఉంటుంది. సో నో పారాబెన్స్, క్రుయాలిటీ ఫ్రీ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ నాకు చాలా చాలా ఇష్టం. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మాయిశ్చరైజర్ సిస్టమ్, షాంపూ సిస్టమ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ఈ షాంపూ మీరు ట్రై చేద్దాం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లోనే, ఇంకా పిన్ కూడా చేస్తాను కమెంట్. సో చూడండి. దాని తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ నేను చేశాను ఎగ్ కర్రీ, గోంగూర పప్పు, అన్నం చేశాను. సో అసలు ఏమంతా ఫుడ్ వండుదాం అనుకోలేదు. రైస్ పెట్టాను, మా ఆయన ఫోన్ చేసి వస్తున్నాను అన్నారు. సో ఫాస్ట్గా చేస్తానన్నమాట, అందుకే షూట్ చేయడం కుదరలేదు. దాని తర్వాత మేము వెళ్ళాం డీమార్ట్కి. సో డీమార్ట్కి ఈరోజు నేను వెళ్ళాను అరౌండ్ 3:34కి వెళ్ళాను. సో చాలా ఖాళీగా ప్రశాంతంగా అనిపించింది. సో మా హస్బెండ్ నన్ను అక్కడ డ్రాప్ చేసేసి ఆయన వెళ్ళిపోయారు. నేను అన్వి షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం అయింది 7 అయింది. సో నేను ఈసారి అన్నీ ఓన్లీ గ్రాసరీస్ ఇంపార్టెంట్గా తీసుకొచ్చాను కాబట్టి చూపించడానికి ఏం లేదు. ఒకవేళ మీరు డీమార్ట్లకి దగ్గరలో ఉంటే కనుక రైస్ చూడండి. రైస్ నాకు అన్ని ప్లేసెస్ కన్నా డీమార్ట్లోనే మంచి రేట్కి దొరుకుతుంది. మిగిలిన అన్నిటి దగ్గర నాకు బోల్డ్ అనే షాప్స్లోని అన్నిట్లో నేను చూశాను, స్పార్లో వీటన్నిటిలో కూడా చూశాను. రైస్ నాకు డీమార్ట్లో దొరికినంత ఎఫోర్డబుల్గా ఇంకెక్కడ దొరకలేదు. అది ఇక్కడ కేజీ 39 రూపీస్. సో కేజీ 39 రూపీసే ఉంది. అక్కడ రాసి ఉంటుంది లూజ్ సోనా మసూరి కర్నూల్ రైస్ అని. సో చాలా బాగుంటుంది, నేనైతే అదే యూస్ చేస్తాను. సో రైస్ ఎక్కడ కొనాలో తెలియకపోతే డీమార్ట్లో కొనండి. ఇంకా నేను కొన్ని ప్రోడక్ట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవి తీసుకొచ్చాను, అవి చూపిస్తాను. సో ఫస్ట్ నచ్చింది చూపించేస్తా. చూడండి, ఈ పిల్లో కవర్, కుషన్ కవర్. సో ఇది ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ది 79 రూపీస్కి వచ్చింది. నేను ఎక్కడైనా పెడదాం అనుకుంటున్నాను. వీడియోలో బ్యాక్గ్రౌండ్ సేమ్ అయిపోతుంది కదా, కాబట్టి తీసుకొచ్చాను. ప్లెయిన్ ఇది వెల్వెట్ క్లాత్. అక్కడ ఇంకా బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి కానీ నాకు ఇవే నచ్చాయి. అందులో ఈ షేడ్ ఒకటి, ఇదొకటి తీసుకొచ్చాను. సో బాగున్నాయా? అక్కడ పెడితే బాగుంటుందా? నాకు కమెంట్ చేసి చెప్పండి. సో అక్కడ అన్వి కూర్చొని ఆడుకోవచ్చు హ్యాపీగా. సో బాగుంది కదా? ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో నేను కంటైనర్స్ తీసుకురాకుండా ఉండలేను. సో అన్వి డ్రెస్ చూపిస్తుంది, ఒక్కసారి చూసేయండి అందరూ. ఓకే, హ్యాపీ? దాని తర్వాత కంటైనర్స్ రాకుండా ఉండలేను కదా, సో సేమ్ ఇవే తీసుకొచ్చాను మళ్ళీ 99 రూపీస్కి 6. దీంట్లో స్నాక్స్ అవి స్టోర్ చేసుకోవడానికి చాలా హాయిగా ఉంది అందుకే. సో నెక్స్ట్ అన్వి కోసం ఈ చిన్న
స్లిప్పర్స్ తీసుకొచ్చాను. ఏమంటారు, స్లిప్పర్సే కదా. ఓకే చూడండి, ఇది జస్ట్ 99 రూపీస్ అండి, 110ది. చాలా బాగుంటాయి. అన్వి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఇంకో పేరు వాడుతుంది పాతవి, అవి ఇప్పటి వరకు ఏం కాలేదు. చాలా బాగుంటాయి క్వాలిటీ అక్కడ. సో చూడండి, ఇది డైలీ యూస్కి హాయిగా ఉంటుంది. మీకు అఫోర్డబుల్లో కావాలి, జస్ట్ నార్మల్వి కావాలి అనుకుంటే కనుక ఇందులో చూసుకోండి. డిమార్ట్ సూపర్ ఉంటాయి ఇవి. దాని తర్వాత ఈ మోడల్ ఏంటంటే వాళ్ళకి షూ లాగా ఉండదు కాబట్టి ఉక్క పెట్టదు, ఇంకా అక్కడంతా హోల్స్ ఉంటాయి కాబట్టి ఉక్క పెట్టదు, అండ్ బెల్ట్ ఉంటుంది కాబట్టి జారిపోరు, స్లిప్పర్స్ లాగా జారిపోరు. సో అదే నా బాధ. చూడండి, దాని తర్వాత తీసుకొచ్చాను ఈ చిన్న స్టోరేజ్ మల్టీపర్పస్ స్టాండ్. దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్, స్పెషల్ ప్రైస్ 60 రూపీస్కి వచ్చింది. సో 60 రూపీస్కి కిచెన్లో ఎక్కడో దగ్గర పెడదామని తెచ్చేసాను ఇంకా. సో అంతే. అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చింది ఒకటే, మిగిలినవన్నీ రైస్, కందిపప్పు, పెసరపప్పు, నూక, చీని, ఇవన్నీ నార్మల్ తీసుకొచ్చాను అంతే. సో అయిపోయింది అది కూడా. దాని తర్వాత నేను చెప్పాను కదా అన్వికి కాఫ్ చాలా ఉంది నైట్ అని చెప్పి. సో నేను ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తాను. నేను రాత్రి అన్వికి కాఫ్ వచ్చిన తర్వాత నెట్లో సర్చ్ చేస్తే నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు వెంటనే, యూట్యూబ్లో అయినా ఎక్కడైనా. సో అలాగా పిల్లలు ఉన్న వాళ్ళు చాలా టెన్షన్ పడతారు కాబట్టి నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో కొంచెం మనకైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈసారి అన్వికి కాఫ్ అసలు ఎందుకు వస్తుంది అంటే, డ్రై కాఫ్ అయితే ఎక్కువ చాక్లెట్స్ తింటే వస్తుంది. నాకు తెలిసినవి చెప్తున్నానండి, నేనేమి అసలు ప్రొఫెషనల్ ఏం కాదు, మీ అందరికీ చాలాసార్లు చెప్తాను. బట్ నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఒకవేళ తప్పు అయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాను, ఓకేనా. దాని తర్వాత కాఫ్ అనేది ఏదైనా కోల్డ్ ఎక్కువైపోయినా సరే, సో బాడీలో ఇంకేమైనా రావడానికి ఉంటే, ఫీవర్ ఏమైనా రావడానికి ఉంటే స్టార్టింగ్ సిమ్టమ్ కాఫ్ అనేది నేను నమ్ముతాను. సో దీనికి హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాము అనుకుంటే ఫస్టే చెప్తున్నాను, 3 డేస్ కన్నా ఎక్కువ ఉందంటే కాఫ్, మీరు డాక్టర్ దగ్గరికి కంపల్సరీగా తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఉండలేరు కాబట్టి తప్పకుండా తీసుకెళ్ళండి. ఒకవేళ యాంటీబయాటిక్ ఏమైనా కావాలంటే వాళ్ళు చూసిస్తారు. సో హోమ్ రెమెడీస్ వరకు అయితే టర్మరిక్ మిల్క్ చాలా బాగా పనిచేస్తుందండి. అదే జస్ట్ మీరు కొంచెం పాలు బాయిల్ చేసి అందులోని టర్మరిక్ కొంచెం పసుపు వేసి మరిగించేసి, మీకు కావాలనుకుంటే మీరు కొంచెం పంచదార కానీ ఏమైనా వేయచ్చు. పంచదార ఇష్టం లేదు అనుకుంటే మీరు అది వామ్ అయిన తర్వాత కొంచెం హనీ వేసేసి ఇవ్వచ్చు తాగడానికి. నేను అది చాలా బాగా పనిచేసింది. నేను అసలు తాగదు కాబట్టి కొంచెం పంచదార వేసాను, బట్ స్కిప్ చేస్తే మంచిది. దాని తర్వాత నెక్స్ట్ హనీ జింజర్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. సో హనీ పిల్లలకి 1 ఇయర్ అబోవ్ పిల్లలకి మాత్రమే ఇవ్వండి. హనీ 1 ఇయర్ లోపల పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది నాకు చెప్పండి. హనీ అనేది 1 ఇయర్ లోపల పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఆటిజం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి హనీ అస్సలు ఇవ్వకండి 1 ఇయర్ లోపల. సో కాఫ్కి వచ్చేసి 1 ఇయర్ అబోవ్ పిల్లలైతే హనీ జస్ట్ ఒక స్పూన్తో తినిపించవచ్చు, లేదు అనుకుంటే జింజర్ జ్యూస్ కొంచెం మిక్స్ చేసి హనీ అన్న తినిపించవచ్చు. చాలా రిలీఫ్ వస్తుంది. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఎగ్ సూప్ చేయండి. ఎగ్ సూప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. అందులో పెప్పర్ అన్నీ వేస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఇంకా స్టీమ్ ఇవ్వండి. స్టీమ్ ఇన్హేల్ చేస్తే బాగా వాళ్ళకి రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది. తర్వాత సెలైన్ డ్రాప్స్ వేయండి నోస్లోని, అప్పుడు కూడా తగ్గొచ్చు. ఇంకా ఏమి చేసినా తగ్గట్లేదు అంటే చక్కగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవడమే అన్నిటికన్నా ప్రశాంతం. బట్ డాక్టర్స్ దగ్గరికి ఎక్కువ సార్లు తీసుకెళ్తే ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చేస్తారు, అండ్ యాంటీబయాటిక్స్ అంత మంచిది కాదు. కాబట్టి హోమ్ రెమెడీస్ ట్రై చేసి తగ్గట్లేదు అనుకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. సో ఇంకా ఏమైనా కాఫ్కి మీకు హోమ్ రెమెడీస్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇదొకటి మర్చిపోయానండి, డీమార్ట్ నుంచి తెచ్చింది. సో డీమార్ట్లోంచి 3 సెట్ ఆఫ్ ప్లేట్స్ ఇంకా బౌల్స్. ఇది జస్ట్ 109 రూపీస్. ఇది ఎప్పుడు అంతే 110, 109. స్టార్టింగ్ నేను తీసుకున్నప్పుడు 2 ఇయర్స్ ముందు 99 ఉండేది, ఇప్పుడు 110 అంతే. సో చాలా బాగుంటాయి. నేను ఎల్లో కలర్, ఆరెంజ్, బ్లూ యూస్ చేస్తాను కదా, సేమ్ ఇది రౌండ్. ఈ రౌండ్ వాటికి బౌల్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ కలర్ చాలా నచ్చిందని తీసుకున్నాను అంతే. సో అదనమాట, కాఫ్కి కోల్డ్కి నాకు తెలిసినవన్నీ నేను చెప్పేసాను. వీటన్నిటిలోనే మెయిన్గా పనిచేసేది అయితే స్టీమ్ బాగా పనిచేస్తుందండి. సెలైన్ డ్రాప్స్ బాగా పనిచేస్తాయి, టర్మరిక్ మిల్క్ బాగా పనిచేస్తాయి. నేను అన్నీ బేసిక్గా చెప్పాను కాబట్టి అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. బై బై, టేక్ కేర్, సీ యూ.